పొద్దున్నే తగులుకున్నాడు ఈ టార్చర్ గాడు. రాజు చెప్పండి. హాయ్ ప్రశాంత్, గుర్తుందా? ఈరోజు ఫ్రెషర్ జాయిన్ అవుతున్నారు. నువ్వు త్వరగా ఆఫీస్కి రావాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలిగా. అలాగే రాజు, నేను రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వస్తాను. సరే. పాపం ఈరోజు ఎంతమంది పిల్లలు బలిగా పోతున్నారు. దీని అమ్మ జీవితం ఇలా అయితే లక్షలు ఎప్పుడో సంపాదించేది. అరే బాను చెప్పన్నా, తొందరగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలరా? ఏదైనా ఐడియా ఉందా మరి? ఉందన్నా, అడుక్కు తినాలి. ఏం మాట్లాడుతున్నావురా? అడుక్కు తినడం ఏంటి అసలా? నిజమన్నా, బాగా రద్దీగా ఉన్న ప్లేసుల్లో అడుక్కు తింటే బాగా డబ్బులు వస్తాయి. నాకు తెలిసిన వాళ్ళు ఇలాగే చేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మనం కూడా అడుక్కు తిన్నామనుకో, మనకు బాగా డబ్బులు వస్తాయి. ఎలా ఉందన్నా నా ఐడియా? సలహా ఇవ్వమంటే ముష్టెత్తుకోమంటావేంట్రా ముష్టి విధవా? అన్నా సారీ అన్నా, కొట్టొద్దు అన్నా, సారీ అన్నా, కొట్టొద్దు, వదిలే అన్నా ప్లీజ్. అబ్బా ఇలా కాదురా, ఏదో ఒకటి చేయాలి. చేస్తా. సరే అన్నా, చేద్దాం. బాయ్ చెప్దామా? అమ్ము వద్దులే, కళలు కంటే నిద్రెందుకు లేపారని గుద్ది చంపుద్ది. నాకెందుకు వచ్చిన కూడా, వెళ్ళిపోదాం. స్టాప్ 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 స్టాప్. హైటెక్ సిటీ. ఎక్కండి. అరే పోయి ఎంకల కూర్చోరా. ఈరోజు ఈఎంఐ కట్టాలి, మనీ అలాగే అడ్జస్ట్ చేయాలి, లేకపోతే నా డిక్కీ పగిలిపోద్ది. చూసినవారా, అతను ఒంటి మీద ఉన్న వాటి విలువే 1,00,000 వరకు ఉంటాయి. అవునన్నా, నువ్వు చెప్పేది నిజమే. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే వీళ్ళకి ఎంతలా సంపాదిస్తారో మనకు అర్థమైపోతుందిరా. ఈ రోజుతో లైఫ్ సెటిల్. అన్నా అన్నా, అలా అయితే నేను పెళ్లి చేసుకుంటానన్నా. నీ అంకమ్మ ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావురా? ముందర లేపు. సరే అన్నా. అరే తమ్ముడు, ఓ 30,000 ఉంటే ఈఎంఐ కట్టాలి, నేను నీకు మళ్ళీ 1 వీక్లో తిరిగి ఇచ్చేస్తాను. మా దగ్గర డబ్బులు ఎక్కడ నిన్ను కిడ్నాప్ చేస్తే నువ్వు తిరిగి మమ్మల్ని డబ్బులు పెడతావేంటి? ఏంట్రా ఇది? కిడ్నాప్ ఏంట్రా? ఏం కామెడీ చేస్తున్నారా ఏంటి? ఇది April 1 కూడా కాదు, నన్ను ఫూల్ చేయకండి. మేమేమీ కామెడీ చేయట్లేదు, నేను నిజంగానే కిడ్నాప్ చేసాము. ఇక్కడ 5 లక్షలు ఇస్తే గానీ వదిలిపెట్టాము. చెయ్యక మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కిడ్నాప్ చేశారా? పైగా 10 లక్షలు అడుగుతున్నారు. అన్ని డబ్బులు నేను సేవ్ చేయాలంటే నాకు 4 నుంచి 5 సంవత్సరాలు పట్టుద్ది. అది కూడా గోకి గీకి నాకి దాచి పెడితే కానీ పాసిబుల్ కాదు. అలాంటిది మీకు నేను 10 లక్షలు ఎలా ఇవ్వగలనరా? నా దగ్గర డబ్బులు కూడా లేవు. అందుకే కదా ఇందాక టెన్షన్లో మిమ్మల్ని అడిగాను ఈఎంఐ కోసం.
పెళ్లి చేసుకోవాలనుందన్నా. అరే నువ్వు మూసుకొని పక్కకు దుబ్బే. అసలు నేను టెన్షన్లో ఉంటే ఏంద్రా నీ మధ్యలో పెళ్లి గోలా? ఇంకొకసారి పెళ్ళి అన్నావంటే ఇక్కడే పాతేస్తా. నా పెళ్లి బాధ. నువ్వు చెప్పేది నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వు వేసుకున్న బట్టలకి నీ సెటప్కి అంతా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. ఎక్కడో కనెక్షన్ కుదరట్లే. నీలాగే చాలా మంది మా సెటప్ గెటప్ చూసి మేమేదో లక్షలు సంపాదిస్తున్నామని అనుకుంటారు. మేము కొనేదంటే అమీర్పేట సరుకు, కానీ అమెరికా నుంచి వచ్చిందని చెప్తాం బిల్డప్ కోసం. అవి చూసి మీలాంటి వాళ్ళు మోసపోతుంటారు. అయినా మా దగ్గరే ఉన్నారా జేబులకి బొక్కలు తప్ప. చా నువ్వు వెళ్ళి జేబులు చెక్ చేయరా. ఎంత డబ్బులు ఉంటారో డబ్బులు తీసుకో. ఏ ఏ వదులురా, చక్కెర గిల్లి పడుతుంది. వదులురా, ఏ వదులురా, చక్కెర గిల్లి పడుతుంది. అన్నా ఇతనికి ఏ జేబులో చేపెట్టిన ఒకే ప్లేస్కి వెళ్తుందన్నా. అవునా? నమ్మబుద్ధి కావట్లేదే. ఒకసారి సీక్రెట్ జేబు చెక్ చేయి. ఏ అబ్బో అబ్బో, ఈ దరిద్రం నేను చూడలేనురా నాయనా. ఈ డ్రైవర్ కన్నీ బొక్కలే. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతావా? నేను నమ్మలేకపోతున్నాను రా. ఒకసారి మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసుకో. నాకేదో అనుమానంగా ఉందిరా, నువ్వు చెక్ చేయి. అన్నా ఇది పిచ్చి చైన్ అన్నా. ఎవడ్రా వీడు? సరే మొబైల్ చెక్ చేయరా. ఏ ఆగు, ఆల్రెడీ చెక్ చేసావుగా. జేబులన్నీ బొక్కలే. బ్యాగ్లో పై జిప్లో ఉంటుంది, తీసుకో. ఫోన్ పే పాస్వర్డ్ చెప్పు. అవసరమా చెప్పాలా? పాస్వర్డ్ చెప్పకపోతే ఇంటికి వెళ్ళావు. చెప్పు. 9666. అన్నా ఒక అకౌంట్లో 100 రూపాయలు ఉన్నాయన్నా. ఇంకొక అకౌంట్ కూడా ఉంది. చూడు ఒకసారి అందులో. దాని పాస్వర్డ్ చెప్పు. 966622. అన్నా ఇందులో 50 రూపాయలు ఉన్నాయన్నా. అరే దేవుడా, అన్నా ఏంటన్నా ఇది? టైం బొక్క, డీజిల్ బొక్క, ఎంత రిస్క్ చేసాము, అంతా వేస్ట్. కట్లి పదిసేరా. మరి 150 రూపాయలు ఏంటన్నా? ఒక అకౌంట్లో 100 రూపాయలు ఉన్నాయి కదా, అవి నా ఫోను రాను ఛార్జెస్ 30, 60 రూపాయలు. మిగతా 40 రూపాయలు నా ఆఫీస్లో మధ్యాహ్నం పూట లంచ్కి. ఇంకొక అకౌంట్లో 50 రూపాయలు ఉన్నాయి కదా, అది నా ఎమర్జెన్సీ ఫండ్. ఏమన్నా జరగడానికి జరిగితే దాని నుంచి ఉపయోగిస్తాను. అంటే 50 రూపాయల ఎమర్జెన్సీ ఫండ్? మరి ఇంత దరిద్రంలో ఉన్నావేంటన్నా? మొదటి నుంచి నేను చెప్పేది అదే కదరా, నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు. నన్నేం చేయమంటావు? నేను వెళ్ళాలి, మళ్ళీ మా మేనేజర్ నన్ను సాగు దొప్పుతాడు. అబ్బా, ఈ దరిద్రుని తలుచుకోవటమే ఆలస్యం. ఫోన్ చేస్తున్నాడు. అరే నా ఫోన్ నాకు ఈరా బాబు. నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకో, నా జాబ్ పోయిందనుకో, నేను మళ్ళీ అడుక్కు తినాలి. అన్నా ఇదిగో నీకు ముందే చెప్పాను కదా, నీకు అడుగు తింటే బాగా డబ్బులు వస్తాయని. ఇదిగో ప్రూఫ్. నన్ను నమ్మన్నా, బాగుంటుంది. ప్రశాంత్ ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను రాజు. నేను రాలేను ఈరోజు ఆఫీస్కి. ఏమైంది? ఈ ఫ్రెషర్స్ పిల్లకాయలకి బాగా చెప్పాలని చెప్పి ప్రిపేర్ అయ్యాను. ఆ ఎమోషన్స్లో లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి. పొద్దున్నుంచి ఒకటేమైనా లూజ్ మోషన్స్ నాకు. నేను రాలేను రాజు ఈరోజు ఆఫీస్కి. రేపు వస్తాను. ఈరోజు నేను లీవ్ తీసుకుంటున్నాను, ప్లీజ్. ఆ విషయం చెప్దామనే నీకు ఫోన్ చేశాను ప్రశాంత్. ఈరోజు క్లాస్ క్యాన్సిల్ అయింది. సరే రెస్ట్ తీసుకో. రేపు కొంచెం ఎర్లీగా రా ఆఫీస్కి. థ్యాంక్స్ రాజు ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అమ్మయ్యా, ఈ టార్చర్ గాడు ఈరోజు నన్ను వదిలేశాడు. ప్రశాంత్ ఇంకా ఉన్నావా లైన్లో? ఉన్నాను రాజు, చెప్పండి. అదే నీకు లూజ్ మోషన్స్ అన్నావు కదా, జిలేబీ తిన్నావు అనుకో అడ్డేస్తుంది. అబ్బా, నేనున్న పరిస్థితి ఏమిటి, వీడు చెప్పేదేమిటి? జిలేబీ తినమని చెప్పడం ఏంద్ర, జిలేబీ మొహోడా. అలాగే రాజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్.
ఓకే ప్రశాంత్, బాయ్, టేక్ కేర్. ఓకే రాజు, బాయ్. అడ్డేయడానికి అదేమన్నా తడికా ఏంటి? పిల్ల నా కొడుకు జిలేబీ తినాలంట. జిలేబీ నాకు తెలియదా ఏంటి? అమ్మయ్య, ఓ టెన్షన్ అయిపోయింది. ఏంటి నాన్న ఇందాక నుంచి నీ గొడవ ఏంటి చెప్పు నాకు. పెళ్లి చేసుకోవాలన్నా. ఓకే, పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? నేను చెప్పలేనన్నా, నాకు సిగ్గేస్తుంది. నువ్వు సిగ్గుపడిన పని అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు డ్రాయర్ మీద తిరుగుతున్నావు కదా, రేపు మీ ఆవిడ నేను కడ్రాయర్ మీద తిప్పుతుంది. ఇంకా తెలివైంది వచ్చిందనుకో, ఒక ఆకిచ్చి ముందే కవర్ చేసుకుని తిరగమని చెప్తుంది. అసలే బయట చెట్లు తక్కువగా ఉన్నాయిరా తమ్ముడు, జాగ్రత్త మరి. ఏంటన్నా అలా అన్నావు? ఏంటని అంత ఫ్రెష్ అవుతున్నావు? బాధరా తమ్ముడు, బాధ. ఈ దేశంలో ఒకే ఒక్క విషయంలో మన నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కనోడు బాగుండని కోరుకునేది ఏదైనా ఉంది అంటే అది పెళ్లి. అలాంటప్పుడు వీడు ప్లానింగ్ బొక్క లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు? సాటి మొగాడిగా నాకు పచ్చడైపోతావురా. అన్నా నువ్వు చెప్పేది నిజమే అన్నా. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే అది నా కోసమే అని నాకు అర్థమవుతుందన్నా. మంచిగా సెటిల్ అయ్యేంత వరకు నేను ఇంకా మ్యారేజ్ విషయం ఎత్తానన్నా. గుడ్ డెసిషన్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా. సరే అన్నా, నీ దరిద్రం అంతా కళ్ళారా చూశాను కాబట్టి నాకు ఒక 50 రూపాయలు చాలు. ఇంత దూరం వచ్చాను కాబట్టి చివరికి ఒక టీ అయినా తాగుతాను. సారీరా తమ్ముడు, ఆ 50 రూపాయల నుంచి నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేను. ఎందుకంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మావిడికి లెక్కలు చెప్పాలి. మళ్ళీ అదొక పెద్ద పంచాయతీ. నా పరిస్థితి నువ్వే అర్థం చేసుకోరా. ఈ లెక్కలు చెప్పుడేందన్నా? చెప్తా విను. మా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జీవితం అంటేనే జీతానికి పెరిగే జీతానికి మధ్య జీవిస్తూ ఉంటాం. అలాంటిది నా శాలరీ హైక్ అయ్యే రోజు రానే వచ్చింది. మా మేనేజర్ని మంచిగా చేసుకొని నా శాలరీ హైక్ ఇప్పించుకుందామని నేను ఒక 30 రూపాయలు ఖర్చు పెట్టాను. రాజు, నీతో విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు ప్రశాంత్. ఈసారి ఎలాగైనా సరే నాకు హైక్ వచ్చేలాగా చూడు. 3 ఇయర్స్ నుంచి నాకు అసలు హైకే ఇవ్వలేదు. నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నానో నీకు తెలుసు కదా. ప్లీజ్ ఈసారి నన్ను కొంచెం కన్సిడర్ చేసుకో. ఈ హైక్ వస్తే కొంచెం నా ఫ్యామిలీ బాధలు కూడా తీరుతాయి. అలాగే ప్రశాంత్, నేను కంపల్సరిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అందరికన్నా నీకే ఎక్కువ హైక్ ఇప్పిస్తాను. ఈవినింగ్ కల్లా హైక్ లెటర్ మెయిల్కి వస్తుంది, చెక్ చేసుకో. థ్యాంక్ యూ రాజు, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. టిఫిన్స్ చాలా బాగున్నాయి ప్రశాంత్. థ్యాంక్ యూ రాజు. టిఫిన్ తిన్నామంటే వారేవా అనాల్సిందే. అందుకే టిఫిన్ సెంటర్ పేరు కూడా వారేవా అని పెట్టారు. ఓ ఈడేంట్రా బాబు దొబ్బేస్తున్నాడు. సర్లే ఏదోటి చెప్పి మేనేజ్ చేద్దాం. ప్రశాంత్, ఏంటి రాజు, హైక్ మెయిల్ వస్తుందని చెప్పావు, ఇంతవరకు రాలేదు. కొంచెం చూడొచ్చు కదా. నీ గురించే ట్రై చేస్తున్నాను ప్రశాంత్. నెక్స్ట్ ఇయర్ పక్కా కన్ఫర్మ్ అంటున్నారు. సరే రాజు. సరే మరి అయితే ఉంటా. బొంగులేదు. ఉన్న జాబులు ఊడిపోతుంటే హైకులు కావాలంటే ఇడికి హైకులు. నా బొంగు. ఏంటి రోజు 50 రూపాయలు ఇచ్చేవాడు ఈ రోజు 20 రూపాయలు ఇచ్చావు, మిగిలిన 30 రూపాయలు ఏం చేసావు? శాలరీ పెంచుతాడేమో ఆశపడి రాజు ఖర్చు పెట్టాను. మరి శాలరీ పెంచాడా? లేదు, అదే అడుగుతున్నాను. నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ గా పెంచుతానని చెప్తున్నాడు. ఆ సన్నాసాడు 3 ఏళ్ల నుంచి అదే చెప్తున్నాడు. అలాంటి వాటికి నువ్వు 30 రూపాయలు ఖర్చు పెట్టావా? ఈసారి వాడు నాకు కనిపిస్తే వాడికి చింతపండే. అప్పుడు వాడికి 30 రూపాయలు ఖర్చు పెట్టినందుకే మావిడ నన్ను 30 తిప్పలు పెట్టింది. నువ్వు ఏకంగా 50 రూపాయలు అడుగుతున్నావు. నన్ను అడ్రస్ లేకుండా చేస్తుంది. నా బాధ అర్థం చేసుకోరా తమ్ముడు. నేను దరిద్రంలో బతుకుతున్నావు అనుకున్నా కానీ మరి ఇంత నిజదరిద్రంలో ఉన్నావని ఇప్పుడే అర్థమైందన్నా. ఇంతకీ నీ శాలరీ ఎంత అన్నా? 1,30,000 రా తమ్ముడు. అంటే సంవత్సరానికా? లేదు, నెలకి. సంవత్సరానికి ఎంత? 20 లక్షలు. అరే బాను, మళ్ళీ కట్రా తాడు. ఈయన మనకు అబద్ధాలు చెప్పి పుష్పం చేస్తున్నాడు. అరే ఏంట్రా ఇది? నువ్వు 10 లక్షలు ఇస్తే నేను పంపిస్తాను. అరే ముందు నేను చెప్పేది వినండిరా. నాకెంత శాలరీ వచ్చినా చివరికి నాకు మిగిలేదు ఆ 150 రూపాయలు మాత్రమే. ఎలా అన్నా లెక్క చెప్పు. సరే రాసుకో.
ట్యాక్స్ 30,000, ఈఎంఐ 50,000, గోల్డ్ లోన్ 20,000, పిఎఫ్ 10,000, హెల్త్ ఇన్సూరెన్స్ 5,000, మా ఆవిడికి 14,850. ఇంకా మిగిలేదు ఎంతరా? 150 రూపాయలు. 150 రూపాయలు నేను చెప్తానే ఉన్నా కదరా, నాకు మిగిలేదు అంతే. ఇంక అన్నయ్యకి ఎందుకు కట్టుకట్టడము? తీసేయి. అన్నా నువ్వేమనుకోనంటే నీకు విషయం చెప్పాలి. చెప్పురా తమ్ముడు. డబ్బు సంపాదించడంలో నువ్వు నేను ఇంచుమించు ఒకటే. పైగా నీకున్నంత ప్రెజర్ కూడా నాకుండదు. హ్యాపీగా నాకు కావాల్సినప్పుడు ఆటో తోలుకుంటా, లేదంటే పడుకుంటా. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. అరే తమ్ముడు, ఒకటే అయితే అయ్యావులే కానీ పైకి మాత్రం అనమాకురా, నేను ఫీల్ అవుతాను. సరే అన్నా, అలా అనలే. కానీ ఇంతకీ నువ్వు ఒక్కడివేనా, లేకపోతే మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఇంతేనా?